సూపర్. లాస్ట్ 3 minutes అంటే ఇది వీడియో గేమ్ లాగా ఉంది, ఇంకోటి ఏంటంటే పబ్జీ లాగా ఉంది, లేకపోతే ఏంటంటే స్టార్ వార్స్ అని అదే. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఓ రోజు కల్కి చూడడానికి వచ్చినాం 8 o'clock షో మార్నింగ్. చూద్దాం, చూసిన తర్వాత రివ్యూ ఎట్లా ఉందని చూద్దాం. సంధ్యా థియేటర్ 70mm. ఇది చూడండి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర మనకైతే టికెట్స్ దొరికినాయి. 70mm సంధ్యాలో మార్నింగ్ 8 o'clock షో. చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎట్లా అంటే 4 o'clock షో చూసి అందరు బయటకు వెళ్తున్నట్టున్నారు. సో దాంతోపాటు క్రౌడ్ మాత్రం ఎట్లా అంటే ఫుల్గా క్రౌడ్ ఉంది, ఇక్కడ ఫుల్ జామ్ ప్యాక్ ఉంది, చూడొచ్చు మీరు. టికెట్ అక్కడ చూపెట్టాను అగో చూసిరా చూడవు అదే ఉన్నాడు. లాస్ట్ 15 minutes అదిరిపోయింది. అదే సినిమాకి సూపర్. లాస్ట్ 15 minutes అంటే లోపల చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది మాత్రం పక్క హార్ట్ ప్రాబ్లమ్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త ఉండండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే పోతారు, అయిపోతూనే పోతారు. ఎంత పెద్ద షెర్లాక్ ఈ క్యారెక్టర్ మాత్రం వాడు ఇంకోటి వేయలేదు, అది గెస్ట్ కూడా వేయలేదు. అంత పెద్ద క్యారెక్టర్ ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మూవీ చూసి వచ్చేసినాం, కల్కి 2898 AD. మూవీ మాత్రం ఎట్లా అంటే పిచ్చెక్కేసింది. యాక్చువల్లీ ఏంటంటే వర్డ్స్ కూడా రావట్లేదు అనమాట, ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం. ఏంటంటే ప్రభాస్ని ఎప్పుడు లేని చూడని క్యారెక్టర్లో మాత్రం చూడొచ్చు అనమాట. కామెడీ కానీ, లేకపోతే యాక్షన్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ ఒక రేంజ్లో. ఎట్లా అంటే మనకి ప్రీవియస్ మూవీ పలార్ మూవీలో ఎట్లా అంటే మొత్తం ఫిలిం మొత్తంలో చూసినా కూడా ఒక 2 minutes మాత్రమే, 2.5 minutes డైలాగ్స్ మాత్రం ఉందని చెప్పి ఒక రేంజ్లో ఎట్లా అంటే ట్రావెల్ చేసినారనమాట. బట్ ఇందులో మాత్రం కంప్లీట్ మూవీ మొత్తంలో ఎట్లా అంటే 1 man షో ఉంటుంది, ఆ రేంజ్లో చూపించిన మొత్తం మూవీ మొత్తం ప్రభాస్ కనబడతాడనమాట. అది కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ. సో ఇదంతా ఏంటంటే మొత్తం మన ఇండియన్ కల్చర్, ఇండియన్ మైథాలజీ గురించి ఎట్లా అంటే కనెక్టెడ్ అయి ఉంటుంది అనమాట మూవీ.
సో చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఎట్లా అంటే మూవీ కూడా చూసినంతసేపు మనకి ఏంటంటే ఇదేందన్నట్టు ఉంటుంది. సో అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం చాలా సాలిడ్ ఉందన్నమాట. అమితాబ్ బచ్చన్ సార్ ఎట్లా అంటే ఆయన చాలా ఎట్లా అంటే గ్రేట్ యాక్టర్, ఒక లెజెండరీ యాక్టర్ అనమాట ఆయన. సో ఆయన ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేసినాడంటే అర్థం చేసుకోండి, అశ్వత్థామ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ మన ఇండియన్ మైథాలజీలో, అదే రేంజ్లో యాక్టింగ్ కూడా చేసినాడు అనమాట. సో మూవీ చూస్తే బాగుంటుంది, ఇంకా వివరంగా చెప్పలేము. అలాగే కమల్ హాసన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మన ప్రభంజనం. కమల్ ప్రభంజనం నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటిదాకా ఏంటంటే ఒక్కటి చూపించారు, బట్ నెక్స్ట్ ఏందనేది చూపిస్తారు. దీపికా పాడుకోంది కూడా సాలిడ్ రోల్ ఇచ్చారనమాట స్టార్టింగ్ నుండి. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, సాంగ్స్ అయితే ఏం లేవు. ఆ క్లైమాక్స్ మాత్రం అబ్బో, ఇంకా చెప్తే ఏంటంటే మూవీ స్టోరీ రివీల్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే ట్రాలర్స్కి ఒకటి చెప్పాలి, ఈ మూవీ కోసం ట్రాల్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇది వీడియో గేమ్ లాగా ఉంది, ఇంకోటి ఏంటంటే పబ్జీ లాగా ఉంది, లేకపోతే ఏంటంటే స్టార్ వార్స్ అని అదే. అరే అన్న దండం పెడతా, ఇండియన్ మైథాలజీ ఇది, మీరు ఇజ్జత్ తీసినట్టు కొంచెం ఎట్లా అంటే ట్రాల్ చేసుకుంటూ ఆ గేమ్ ఈ గేమ్ అని చెప్పకర్రీ. ఇండియన్ కల్చర్ని, ఇండియన్ మైథాలజీని మీరు ట్రాల్ చేసుకుంటూ మొత్తం ఇజ్జత్ తీయకండి. సినిమా మాత్రం సరే ఇవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం బుజ్జి బ్లాక్ బస్టర్, ఓకేనా? ఫ్యామిలీతోని అందరు కలిసి మొత్తం మీ ఫ్యామిలీతోని చూడండి. మూవీ మాత్రం సాలిడ్ ఉంది. ప్రభాస్ మాత్రం ఆఫ్టర్ బాహుబలి కంబ్యాక్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బాహుబలి ఇప్పటిదాకా బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అన్నారు కదా, ఇప్పుడు బాహుబలి, హనుమాన్ మూవీ ఇవన్నిటిని అన్ని పక్కన నెట్టేస్తుంది అనమాట. రికార్డ్స్ మాత్రం తిరగరాస్తుంది ఇది మాత్రం.